హెపటైటిస్ బి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో అత్యంత ప్రమాదకరమైంది ఇదే. నిర్లక్ష్యం చేస్తే కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాపాయ పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మనలో చాలా మందిలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ పూర్తిగా ముదిరిపోయే వరకు బయటపడడం లేదు. దీంతో ఈ ఇన్ఫెక్షన్ను గుర్తించేసరికే కాలేయం చాలా వరకు దెబ్బతినిపోతుంది. అయితే తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి తేలికగా బయటపడొచ్చు. ప్రమాదకరమైన హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ సోకడానికి కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలోని అతిపెద్ద రసాయనిక కర్మాగారం. దాదాపు 500కు పైగా విధుల్ని నిర్వహించే ప్రాణాధారమైన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కాలేయంలో చిచ్చుపెట్టే హెపటైటిస్ వైరస్లు ఏ నుంచి ఈ దాకా చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి అత్యంత ప్రమాదకరమైంది, సైలెంట్ కిల్లర్గా ప్రాణాలకు ముప్పు తెచ్చేది మాత్రం హెపటైటిస్ బి అని చెబుతారు డాక్టర్లు. కలుషితమైన అన్నపానీయాలు, రక్త మార్పిడి, విశృంఖలమైన లైంగిక జీవనం మూలంగా ప్రమాదకరమైన హెపటైటిస్ బి వైరస్ అతి తేలికగా మనలోకి చేరిపోయి లక్షల సంఖ్యలో వృద్ధి చెందుతూ కాలేయాన్ని దెబ్బతీయటం మొదలు పెడుతుంది. సో హెపటైటిస్ బి అనేది లివర్కి సంబంధించిన ఒక వైరస్ అండి. సో ప్రధానంగా మనకి లివర్కి సంబంధించిన ఒక 5 వైరస్లో ఈ బి అనేది ఒక ప్రత్యేకమైన వైరస్. దీనివల్ల ఎక్కువ లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఎందుకు ప్రమాదకరం అంటే, మనకి ఇది సైలెంట్ డిసీజ్గా చెప్పుకుంటాము. ప్రతి 10 మందిలో 9 మందికి వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్టు కూడా ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. ఈ వైరస్ మన ఇండియాలో ఆల్మోస్ట్ 40 లక్షల మందికి ఉందండి. సో అంటే చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్. సో వాళ్ళ బ్లడ్ ఇంకొకరి వూండ్ మీద పడడమో, లేకపోతే వాళ్ళు వాడిన సిరంజెస్ని ఇంకొకరికి వాడడం వల్లనో, తెలియకుండా వాళ్ళ రక్తము వేరే వాళ్ళకి అవసరం పడి రక్తం ఎక్కించడము మొదలైన కారణాలు. అండ్ ఎస్పెషల్లీ మన ఇండియాలో ఈ తల్లి నుంచి పిల్లలకి ట్రాన్స్మిషన్, దీన్ని వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. సో ఈ వర్టికల్ ట్రాన్స్మిషన్ అనేది మన ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 60% వరకు ఈ హెపటైటిస్ సోకడానికి ఒక ప్రధానమైన కారణము. ప్రాపర్గా స్టెరిలైజేషన్ లేకుండా ఆపరేషన్స్ చేయించుకోవడము, అంటే రిజిస్టర్డ్ బ్లడ్ బ్యాంక్స్లో కాకుండా రక్తం ఎక్కడ పడితే అక్కడ ఎక్కించుకోవడము, టాటూస్, అన్స్టెరిలైజ్డ్ నీడిల్ యూజెస్, లేకపోతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్, అంటే ఆల్రెడీ వ్యాధి ఉన్న వాళ్ళతో సెక్స్ చేయడము. సో ఇలాంటి వివిధ రకాలైన మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్గా చెప్పుకుంటాము. హెపటైటిస్ బి అత్యంత ప్రమాదకర వ్యాధి. రక్త మార్పిడి సమయాల్లోనూ, ఒకరికి వాడిన సిరంజిని మరొకరికి వాడినప్పుడు, గర్భిణీ నుంచి బిడ్డకు లైంగిక సంపర్కం ద్వారా హెపటైటిస్ బి వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంటుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అది మొదట హెపటైటిస్గా, ఆపై లివర్ క్యాన్సర్గా, సిరోసిస్గా మారి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. హెపటైటిస్ బిలాగే హెపటైటిస్ సి కూడా ప్రమాదకరమైందే. హెపటైటిస్ బి కనీసం టీకా వేయించుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కానీ హెపటైటిస్ సికి ఎలాంటి నివారణ లేదు. హెపటైటిస్ సి కూడా హెపటైటిస్ బికి లాగే కలుషిత సూదులు, రక్త మార్పిడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతూ ఉంటుంది. డయాగ్నోసిస్ వచ్చేసరికి అండి, మనం ఇప్పుడు హెపటైటిస్ బి ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం HBsAg అనే ఒక టెస్ట్ ప్రధానంగా ప్రిలిమినరీగా చేస్తాము. సో ఇది కనుక పాజిటివ్ వస్తే మనం బాడీలో మనకి వైరస్ ఏ లెవెల్లో ఉందో తెలుసుకోవడానికి DNA క్వాంటిటేటివ్ టెస్ట్ అనేది చేస్తాము. అలాగే మనకి బాడీలో యాక్టివ్గా ఉందా లేదా అనేది ఈ యాంటీజెన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్లో లివర్ ఆల్రెడీ దెబ్బతిందా లేకపోతే నార్మల్గా ఉందా, ఇలాంటి బేసిక్ టెస్ట్లు అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరిలో అయితే మనకి వైరస్ అనేది పెరిగిపోవడము, లివరు దెబ్బతిన్నట్టు ఇమేజింగ్లో కానీ లేకపోతే స్కాన్స్లో కనుక కనపడుతున్న లివర్ టెస్ట్లు మార్పు కనుక అబ్జర్వ్ చేస్తే అది యాక్టివ్గా ఉన్నట్టు గమనిస్తాము. అలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ ట్రీట్మెంట్లో కూడా యాంటీవైరల్స్ మనకి చాలా అవైలబుల్ ఉన్నాయండి. సో రీసెంట్గా చాలా టినోఫవిర్ ఆల్ఫనమైడ్ అనేది లేటెస్ట్గా మనకి మార్కెట్లో వచ్చింది.
దీని ప్రత్యేకత ఏంటంటే దీనికి ఈ వైరస్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవ్వడం చాలా తక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, ఎక్కువ కాలం వాడినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు. ఈ ట్యాబ్లెట్లు వాడడం వల్ల మనం వైరస్ని కంట్రోల్ చేయగలుగుతాము అండ్ లివర్ దెబ్బతినకుండా, లివర్లో గడ్డలు రాకుండా కూడా కాపాడగలుగుతాం. ఇంకొక రెండో రకమైన ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇంటర్ఫెరాన్ ట్రీట్మెంట్ అంటారు. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి ఈ వైరస్ని ఎలిమినేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో దీనికి వచ్చేసరికి ఇది ఇంజెక్షన్ ఫాము, కాకపోతే నిర్దిష్టమైన డ్యూరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాస్ట్ పరంగా అందరికీ ఇది సూట్ అవ్వకపోవచ్చు. సో మనం పేషెంట్ని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి అవసరము, ట్యాబ్లెట్లు సరిపోతాయా లేకపోతే ఇంజెక్షన్స్ వాడాలనేది మేము డిసైడ్ చేస్తాము. బొప్రినోస్విర్ అని కొత్త మెడికేషన్ ఒకటి మార్కెట్లో రాబోతుంది. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక 6 నెలలు కనుక మనం నిర్దిష్టంగా ఇవ్వగలిగితే క్యూర్ రేట్ అనేది మనం 10 నుంచి 50% వరకు రీచ్ అవ్వగలుగుతాం. హెపటైటిస్ బి వైరస్ మనలోకి చేరిన తర్వాత మొదటి దశలో కామెర్లు కనిపిస్తాయి. కామెర్లతో పాటు వాంతులవ్వటం, వికారంగా ఉండటం, అన్నం సహించకపోవటం, తరచూ కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకుంటూ కాలేయం నుంచి వెలువడే బైలురూబిన్ స్థాయిలు నిర్ధారిత స్థాయికి వచ్చే వరకు క్రమం తప్పకుండా మందులు వాడుకోవటం ద్వారా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి చాలా వరకు బయటపడవచ్చు. అసలు ఈ సమస్యే రాకుండా ఉండేందుకు ఇవాళ మనకు టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ వ్యాక్సిన్గా చెప్పుకుంటామండి. జనరల్గా ఈ వ్యాక్సిన్ ఒకసారి ఇస్తే మనకి 20 to 30 ఇయర్స్ ప్రొటెక్షన్గా పనిచేస్తుంది. సో హెపటైటిస్ బి ప్రివెంటివ్ మెజర్స్ వచ్చేసరికి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరిలో ఈ హెపటైటిస్ బి హెచ్బిఎస్ఏజ్ యాంటీజెన్ టెస్ట్ అనేది చేస్తున్నారు. సో ఎవరిలో అయితే పాజిటివ్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా పిల్లల్లో ఈ వ్యాక్సినేషన్ అనేది పుట్టిన 24 గంటల్లో ఇచ్చేయడము, అలాగే ఇమ్యునోగ్లోబిన్ అనేది ఇవ్వడం ద్వారా మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ రిస్క్ ఆల్మోస్ట్ 0 చేయగలుగుతున్నాం. సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ అంటే హై రిస్క్ బిహేవియర్స్, ఇన్ఫెక్షన్ ఉన్న మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ కాకుండా కొంత జాగ్రత్తలు పాటించడము, అండ్ ఈ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ వాళ్ళ వాడిన ఈ రేజర్స్ కానీ, బ్లేడ్లు కానీ, లేకపోతే షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ అవాయిడ్ చేయడము, అండ్ స్టెరిలైజ్డ్ నీడిల్స్ అండ్ అన్స్టెరిలైజ్డ్ ప్రొసీజర్స్ కానీ, అన్స్టెరిలైజ్డ్ ఏరియాస్లో సర్జరీస్ చేయించుకోవడము, ఇలాంటివి అవాయిడ్ చేయడము, రిజిస్టర్డ్ బ్లడ్ బ్యాంక్స్లోనే బ్లడ్ తీసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా మనం ఈ హెపటైటిస్ బి అనేది మనకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయం ఆరోగ్యం విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా పరిణమించే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను నివారించుకోవటానికి జీవనశైలి, అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా ఇన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు.